యేసుక్రీస్తు పరిశుద్ధ నామంన క్రిస్మస్ పండగకు ముందు గత దినముల నుండి అడ్వెంట్ కాలంలో మనం ప్రవేశించినాం. ఈ అడ్వెంట్ కాలం అంటే గత ప్రసంగంలో తెలియపరిచాను. ప్రభు రాకడ కొరకై సిద్ధపడేటటువంటి విషయాన్ని మరి అడ్వెంట్ అన్నారు. అడ్వెంట్ లాటిన్ భాషలో వచ్చినటువంటిది. ప్రభు రాకడ కొరకై సిద్ధపడినటువంటి సిద్ధపాటు 4-5వ శతాబ్దంలో సిద్ధపడిన విధానాన్ని గురించి మనం ధ్యానం చేశాం. మరి ఈ రోజున ప్రత్యేకంగా ఇంకొక వర్తమానాన్ని దైవ సన్నిధిలో వాక్యం ప్రకటించాలని నేను సిద్ధపడి ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి గత ప్రసంగంలో విన్నాము. ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన ఈ లోకానికి రావడానికి కారణము సత్యం గురించి చెప్పడానికి వచ్చాడు. ఆయన దేవుని దగ్గర ఉండాల్సినటువంటి దేవుడే ఈ లోకంలో సత్యమును గురించి ప్రకటించడానికి వచ్చాడు. అంతేకాకుండా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఒకసారి మనం గమనిద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం తీయండి దయచేసి. ఇక్కడ యెషయా ప్రవక్త ప్రభువును గురించి రాస్తూ ఉన్నాడు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, బీదలకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. దేవుడు అభిషేకించాడు. నలిగిన వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలనిచ్చుటకు, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకు, యెహోవా అనగా దేవుని హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖంలో ఉన్న వారిని దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి అనగా యెరూషలేములో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభర్తమైన ఆత్మకు ప్రతిగా స్తుతివత్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయనను మహేపరచడానికి ఇన్ని కారణాలు అందులో ఆయన ఎందుకు వచ్చాడో రాస్తున్నాడు. యేసుప్రభు క్రిస్మస్ కాలంలో పండుగ చేసుకుంటున్నాం, కానీ ఆయన వచ్చినటువంటి విధానం, ఆయన మీద దేవుని ఆత్మ ఆయన నడిపించింది. ఎందుకు? సువార్త ప్రకటించడానికి, దేవుని వాక్యము, మంచి వాక్యం ప్రకటించడానికి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ ఆచరణలో జరిపించుకుంటున్న వారికి, మీ అందరికీ ఈ క్రిస్మస్ కాలం యొక్క శుభములను, అడ్వెంట్ కాలం శుభములను, ఆనందోత్సవాలతో మీరు జరిపించుకుంటున్నాను బట్టి నేను ఆనందిస్తూ మిమ్మల్ని కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని తెలియపరుస్తూ ఉన్నాను. మీరనగా సంతోషంతో ఎందుకంటే ఇది మహా సంతోషకరమైన సువార్తమానం. ఏంటి సంతోషకరమైన సువర్తమానం? ఏమి? నేడు లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కేవలం నమ్ముతున్న క్రైస్తవుల కొరకే కాదు, ఆయన లోకానికి రక్షకుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే. ఆ రక్షకుడు లోకానికి కొరకు వచ్చాడు. ఈరోజు నువ్వు అంగీకరిస్తున్నావో అంగీకరిస్తలేవో అది నీ ఇష్టం, కానీ ఆయన మాత్రం రక్షకుడు. ఆ సువార్తనే రక్షణ సువార్త. నలిగిన వారిని అనగా కష్టంలో ఉన్నటువంటి వారిని, బాధలో ఉన్నటువంటి వారిని, దుఃఖంలో ఉన్నటువంటి వారిని, రోగంలో ఉన్నటువంటి వారిని, కుటుంబ కలహాలతో సతమతమవుతున్నటువంటి వారిని, కుటుంబంలో శాంతి సమాధానం లేనటువంటి వారి కొరకును, బిడ్డల కొరకును, తల్లిదండ్రుల కొరకును ఆయన ఈ మానవ జీవిత ప్రయాణములో ఎవరెవరైతే అనేక విషయాలు నలిగిపోతున్నారు, కొంతమంది తిండి లేక, కొంతమంది బట్టలు లేక, కొంతమంది నివాసాలు లేక, కొంతమందికి అన్నీ ఉన్నా మరి శాంతి సమాధానాలు లేక నలిగిపోతున్నటువంటి వారికి ఈ రక్షణ సువార్త. కారణం లేకుండా చెరసాల్లో బంధింపబడుతున్నటువంటి వారికి, చేయని తప్పుకు, చేయని నేరానికి బందీ కాణంలో బంధించిన వారి కొరకు వస్తున్నాడు. అంతేకాకుండా యేసు క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రైస్తవ సేవకుల కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు రక్షకుడని, ఆయన దేవుడని ప్రకటిస్తే తీసుకుపోయి జైల్లో వేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు నువ్వు జైల్లో వేయగలుగుతావు, కానీ సువార్తను జైల్లో వేయలేవు.
సువార్తను నీవు ఆపలేవు. సువార్త యావత్ ప్రపంచంలో ఇంకా దినదినం అభివృద్ధి పొందుతూనే ఉంది. యావత్ ప్రపంచంలో యేసుక్రీస్తు సువార్త నమ్మిన జనసంఖ్య మరి 750 కోట్లలో అత్యధిక శాతం క్రైస్తవ విశ్వాసులు అన్ని దేశాల్లో ఎదిగిపోతున్నారు. కారణం ఏమిటి? ఇదే, బంధింపబడిన వారిని విమోచించే రక్షకుడు వచ్చాడు. దేవుని యొక్క విషయాలు తెలుసుకున్నటువంటి వారు మరి దుఃఖకాంతులకు, అనగా ఆరోగ్యం బాగలేక, మరి కుటుంబంలో నెమ్మది లేక, రోగాలతో సతమతమవుతున్న వారి కొరకు, దుఃఖపడుతున్న వారి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. వాళ్ళను ఓదారుస్తాడు. ఆయన ఓదారుస్తాడు. మన జీవితాలు బూర్దమయమై మరి నలిగిపోతున్నటువంటి మనకు పూలదండ వేస్తాడు. మన దుఃఖానికి ప్రతిగా ఆయన తైల్యాన్ని ఇస్తాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇస్తాడు. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ వచ్చిన విషయంలో మనం గత దినాలుగా పండుగలు జరిపించుకుంటున్నాం. క్రిస్మస్ పాటలు పాడుకోవడము, కేక్స్ పంచుకోవడము, డ్రామా చేయడము, ట్రీస్ పెట్టుకోవడము, పండుగ యొక్క అలంకరణను బయట చూపిస్తున్నాం. కానీ ఈ సువార్త ప్రకటిస్తున్నామా అనేది ఈరోజు నేను దైవవాక్యం. ఏం సువార్త? యేసు రక్షకుడుగా వచ్చినటువంటి సువార్త. సృష్టికర్త ఈ లోకానికి తన కుమారుని పంపించాడు. ఎందుకంటే దేవునికి మనమంటే చాలా ఇష్టం. అదే యోహాను సువార్తలో మనం చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఎందుకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడో అందులో కూడా కొన్ని విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించాను. యోహాను సువార్త మరి 3వ అధ్యాయం 16వ వచనంలో నశింపక నిత్య జీవం పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు మానవుడు నశించిపోతున్నాడు? ఎందుకు మానవుడు నశించిపోయాడు? ఎందుకు మానవుడు అదైనాడు? కారణం ఒకటే, పాపాన్ని బట్టి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ఎందుకు పాపం వచ్చింది? నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకున్నారని బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. ఎవరు నీతిమంతులు లేరు. అందరూ కూడా పాపమే. పాపంలోనే జన్మిస్తున్నారు, పాపంలోనే జీవిస్తున్నారు. అందరూ పాపంలో ఉన్నారు. ఒకవేళ దేవుడు ప్రేమించి ఈ లోకానికి తన కుమారుని పంపకపోతే మనకు పరలోకం ఎక్కడిది? నిత్యజీవం ఎక్కడిది? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమనే పొందలేకపోతున్నాను అంటున్నాడు. అంటే ప్రతి మానవుడు నలిగిపోతున్నాడు. పాపం నుండి మానవుడు విడుదల పొందలేదు. అనేక ప్రయత్నాలు చేశాడు. అందరూ పాపలే. లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూస్తాం, నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైనటువంటి వారలారా, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసం మనకు కావాల్సి వచ్చింది. ఆదాము అవ్వలు యేసు ప్రభు యొక్క సహవాసాన్ని కోల్పోయినారు. ఆ తర్వాత మన పాత నిబంధన చరిత్ర గమనించుకుంటూ వస్తే మరి నోహావు కాలంలో అందరూ పాపం చేసి దేవుని యొక్క శిక్షకు గురైపోయినారు. నోహావు కుటుంబం ఒక్కటే. ముందు దేవుడు ఆదాము అవ్వలను ప్రేమించాడు, ఆ తర్వాత నోహావును ప్రేమించాడు, ఆ తర్వాత అబ్రహామును ప్రేమించాడు. అబ్రహామును ప్రేమించి నీ సంతానములో నుంచి, అబ్రహాం కథంతా నేను చెప్పడం లేదు, దేవుడు అబ్రహాంను ప్రేమించాడు. ఆయన యొక్క సంతానం నుంచి యాకోబును ప్రేమించాడు. యాకోబును ప్రేమించి ఏం చెప్తాడంటే ఆయన పేరు మార్చి నువ్వు ఇశ్రాయేలువు,
నీ జనాన్ని నేను అభివృద్ధి చేస్తున్నాను, ఇశ్రాయేల్ ప్రజలు నా మాట వింటారని ఆయన ఒక నిబంధన చేశాడు యాకోబుతో మాట్లాడి. యాకోబు సంతానమే మరి ఇశ్రాయేల్ ప్రజలుగా పిలువబడినారు. అది జరిగిన సంగతి. అనగా దేవుడు మానవులను ప్రేమించాడు కాబట్టి ఆదామవ్వల కాలంలో పాపం జరిగిన, నోహవు కాలంలో పాపం జరిగిన, మరి అబ్రహాం కాలంలో పాపం జరిగిన, అదే రీతిగా ఇప్పుడు మనం అనుకున్న యాకోబు కాలంలో కూడా పాపము ఎక్కువైన ప్రజలను ప్రేమిస్తూ ఆయన ప్రజలతో సహవాసం చేయాలని మరి అందులో నుంచే, ఆ వంశంలో నుంచే మరి దావీదు మహారాజును ఎన్నుకున్నాడు. మరి ఆ దావీదు మహారాజు వంశం నుంచి మనం చూస్తాం, యెషయి మొద్దు నుంచి చీగరు పుట్టెను. మరి యెషయా గ్రంథకర్త మరి చాలా విషయాలు, యెషయా గ్రంథకర్త బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు యొక్క రాకడ గురించి, యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి బైబిల్ గ్రంథంలో అన్ని గ్రంథాల కంటే ఎక్కువగా యెషయా గ్రంథంలో రాస్తున్నాడు. అందుకే యెషయా గ్రంథాన్ని బైబిల్లో ఉన్నటువంటి చిన్న గ్రంథం, బైబిల్ గ్రంథం అని మాట్లాడడం వింటూ ఉంటాం. 11వ అధ్యాయంలో యెషయా గ్రంథం 11, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును. ప్రభువుని గురించి రాయబడినటువంటిది. ఒక చిగురుగా యేసు ప్రభుల వారు ఈ లోకానికి పుట్టి వచ్చినట్లు మనం గమనిస్తున్నాం. మరి యెషయా గ్రంథంలో మనం గమనిస్తే 64వ అధ్యాయం మొదటి వచనంలో, యెషయా గ్రంథం 64వ అధ్యాయం మొదటి వచనంలో ఎలాగొచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి? మనం పోయిన ప్రసంగంలో చూసాం. ఆది యందు వాక్యమును, వాక్యం దేవుడైండెను, వాక్యం దేవునైండును. 64వ అధ్యాయంలో గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక, నీ శత్రువులను నీ నామం తెలియజేయుటకు అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగా, అగ్ని నీళ్లను పొంగజేయ రీతిగా నీవు దిగి వచ్చేదవు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుడు. ఆయన దేవుని దగ్గర ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. గగనం చీల్చుకొని వచ్చాడు. మరి ఆయన ఎక్కడ పుట్టాడు? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేమా నీవు పట్టణములన్నిటిలో చిన్నదానివా, నీలో నుంచి మరి దేవుడు ఒక రక్షకుణ్ణి పుట్టిస్తూ ఉన్నాడని మనం చదువుతాం. మరి ఎంత గొప్ప దేవుడు! ఆ రక్షకుని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ రక్షకుని గురించి మనం ఆరాధిస్తూ ఉన్నాం. కానీ నా యొక్క సమస్య ఏమంటే, ఈ రోజున ఎంతమంది మీ పండుగను ఆచరిస్తూ ఇంకా సువార్త తెలియని ప్రజలకు మనం చెప్పగలుగుతున్నామా? చెప్పలేకపోవడానికి కారణం ఏమిటి? యేసు నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడని నీవు సంతోషపడి నీవు పండుగ చేసుకొని ఉంటే ఏమి లాభం? విషయాలు మనం గమనిస్తే 5వ అధ్యాయం 2వ వచనంలో, ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రవచనం అండి ఇది. 520 సంవత్సరాల కిందట ప్రవచనం. ఆయన ఈ లోకానికి వచ్చాడు, బెత్లెహేంలో జన్మించాడు. ఆయన పుట్టకముందే ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడతాడని కూడా రాయబడి ఉంది. ఆయన పుట్టకముందే అనగా యేసుప్రభు పుట్టకముందు అనేక ప్రవచనాలు ఇంతకుముందు చెప్పారు. 300 ప్రవచనాలు ఉన్నాయనే విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. 720 సంవత్సరాల కిందట యెషయా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన మీద రాజ్యభారముండును, ఆయన ఆలోచనకర్త,
సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడును. అది ప్రవచనం నెరవేరింది. 2025 సంవత్సరం ఇప్పుడు, మరి 2025 సంవత్సరాల కిందటే నెరవేరింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తాని ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతే కుమారుని కని. కన్యక అనగా పురుష సంయోగం లేకుండా, మగ వ్యక్తితో సంబంధం లేకుండా ఒక కుమారుని కంటుంది. ఆయనకు పుట్టకముందే పేరు పెట్టేసి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. కీడును విసర్జించుటకు మేలు కోరుకుంటూ అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. ఈ ప్రవచనాలన్నీ అబద్ధాలా? యేసు ప్రభు రాకడకు ముందే ఆయన ఏం పేరు పెట్టాలో, ఎవరి కడుపులో పుట్టాలో, ఎక్కడ జన్మించాలో, ఆయన పేరేమిటో ఇవన్నీ చరిత్ర గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. మీరు దయచేసి రోమా పట్టణానికి వెళ్ళి, ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలయాలు మీరు వెళ్ళి చూస్తే ఇవన్నీ బైబిల్లోనే కాదు, చరిత్ర గ్రంథాల్లో కూడా రాయబడి ఉన్నాయన్నమాట వాస్తవము. ఆయన మరియ గర్భం ద్వారా జన్మించడము వాస్తవము. మరి ఎందుకు ఈ రీతిగా రావాల్సి వచ్చిందంటే, ఈ ప్రపంచం పాపంతో ఉంది కాబట్టి పాపాన్ని ప్రక్షాళన చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన ప్రపంచాన్ని నీతి, న్యాయము, ధర్మంతో పరిపాలన చేయడానికి వచ్చాడు. అందుకే ఆయన రాజ్యభారం మన మీద ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? క్రిస్మస్ పండుగ మన జీవితాలకు మరి విక్టోరియసే, కానీ మనం ఇతరులకు ఈ ఆనందాన్ని గిఫ్ట్లు ఇచ్చడం ద్వారా కాదు, బహుమతులు ఇచ్చడం ద్వారా కాదు, బట్టలు తెచ్చడం ద్వారా కాదు, యేసు లోక రక్షకుడని ఇతనికి చాటి చెప్పటం బట్టి నిజమైన క్రిస్మస్ పండుగ జరుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చినటువంటి విషయం ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎందుకు వచ్చాడు? పాపులమై ఉండగా, ఎవరు నీతిమంతులు లేకుండా ఉన్నారని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు. ఇంకెందుకు వచ్చాడు? అపవాది క్రియలను లయపరచడానికి వచ్చినాడు. ఇంకెందుకు వచ్చాడు యేసు ప్రభు? రక్షణ సువార్తను ఈ లోకమంతా తెలుసుకోవడానికి ఆయన వచ్చినాడు. ఆయన రావడం బట్టి ఏం జరిగింది మనకు? ఆయన పుట్టుక బట్టి, ఆయన రావడం బట్టి మనకెందుకు ఇంత గొప్ప పండుగ ఆచరిస్తున్నాం? యేసు ప్రభు ఈ లోకానికి రావడం బట్టి మనకు ఆశీర్వాదాలు వచ్చినాయి. ఆయన ఈ లోకానికి రావడాన్ని బట్టి మనకు నిత్య జీవం వచ్చింది. ఆయన ఈ లోకానికి రావడాన్ని బట్టి మనకు పరలోకం ఒకటి ఉండదని, పరలోకంలో మనం మరణించగానే విశ్వాసులుగా పరలోకంలోనికి వెళ్తామని, ఆయన ధన్యకరమైన జీవితంలో ఉంటామని, ఆయన రావడం పుట్టుక మనకు ఆశీర్వాదాన్ని తెచ్చింది. ఆయన పుట్టుక అంతేనా, మనకు గుర్తింపు తెచ్చింది. క్రిస్టియన్స్, యేసు ప్రభుని ఎరిగినటువంటి బిడ్డలు, యేసు ప్రభుని నమ్మినటువంటి వారు, యేసు ప్రభు యొక్క విశ్వాసులు. మరి యేసు ప్రభు కంటే ముందు చాలామంది ఉన్నారు. అరిస్టాటిల్ గారు, గౌతమ్ బుద్ధుడు, అలెగ్జాండరు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు కంటే ముందు పుట్టినటువంటి వారు. క్రీస్తు పుట్టుకనే ప్రపంచ చరిత్రను 2 భాగాలు చేసిందండి. మనకు తెలుసు. ఇప్పుడు నీ ఆధార్ కార్డు కానీ, నీ పాన్ కార్డు కానీ, నీ యొక్క సర్టిఫికేట్లు ఏవైనా సరే యేసుక్రీస్తుని గుర్తు చేయకుండా సర్టిఫికేట్ ఇవ్వడానికి ఏ ప్రభుత్వానికి వీలు లేదు. తప్పకుండా బీసీ అయినా ఉండాలా, ఏడి అయినా ఉండాలా. అంటే కాలమును 2 భాగాలుగా చేశాడు యేసు ప్రభుల వారు. అంతకుముందు చారిత్రక పురుషుల వారు ఎంతోమంది ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు? అలెగ్జాండర్ ది గ్రేట్, గౌతమ బుద్ధుడు, అరిస్టాటిల్, ఇంకా గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు, గొప్ప గొప్ప పండితులు, వేదాంత విద్యలు ఎరిగినటువంటి వారు. ఇది గొప్ప రక్షకుడిన మరి యేసుక్రీస్తు ప్రభుని గురించి స్వామి వివేకానందుడు ఏమన్నంటే, ఆయనలో దేవుడి లక్షణాలు ఉన్నాయి. మీరు బుక్ చదివి చూడండి, స్వామి వివేకానంద పుస్తకం చదవండి.
ఆయన దైవ కుమారుడు, ఆయన యేసు క్రీస్తు రక్షకుడు. మరి ఒకవేళ ఆయన జీవించిన కాలంలో నేను యెరూషలేములో ఉంటే నేను నా రుధిర రక్తముతోటి ఆయన పాదాలు కడిగేటటువంటి వాడిని యేసు క్రీస్తు రక్షకుడని తెలియపరుస్తున్నాడు. ఎంతో గొప్ప మాటలు. ఆ రీతిగా అనేకులు దేవుని గురించినటువంటి సాక్ష్యం ఇచ్చినటువంటి వారు ఉన్నారు. యేసు క్రీస్తు లోకానికి మరి అన్ని విషయాలపై వచ్చి ఉన్నాడు. మహాత్మా గాంధీ, మరి వివేకానందుడు, మరి రాధాకృష్ణ కొండ మీది ప్రసంగంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు కొండ మీది ప్రసంగాన్ని ఉపయోగించి చాలా విషయాలు రాశారు. మై ఎక్స్పీరియన్స్ విత్ క్రైస్ట్, శిలువ మరణము జాతికి ఎంత గొప్పది అనే విషయాన్ని గాంధీ మహాత్ముడు తన పుస్తకంలో మై ఎక్స్పీరియన్స్ విత్ క్రైస్ట్ అనే బుక్లో రాస్తూ ఉన్నాడు. అయ్యలారా, అమలారా, బయట వాళ్ళంతా కూడా యేసు ప్రభు రక్షకుడని గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఆయనను గమనించారు, ఆయన విషయాలు తెలుసుకున్నారు. ఆయన ఈ లోకానికి వచ్చినట్టు గొప్ప రక్షకుడని వారు ఆయనను పూజిస్తూ ఉన్నారు. ఎందుకు? మనందరినీ ఆయన రక్షించాలనే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. అదే యెషయా గ్రంథంలో మనం చదివాం కదా. యెషయా గ్రంథం మరి 61వ అధ్యాయంలో ఆయన వచ్చినటువంటి విషయాన్ని చాలా క్షుణ్ణంగా మనం గమనిస్తున్నాం. దేవుని ఆత్మ, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, సువార్త ప్రకటించటకు యెహోవా దేవుడు నన్ను అభిషేకించినాడు, నలిగిన హృదయాల్ని దృఢపరచడానికి, చెరలున్న వారిని విడుదల చేయడానికి, బంధింపబడిన వారిని విడిపించడానికి. ఆయన హితవత్సరము, మరి దేవుని హితవత్సరం అని పలకబడింది. బూడిదకు ప్రతిగా పూదండ మరి దేవుడు మనకేశాడు. మనం దేవునికి ఏమేస్తున్నాం? మనం ఆయనకు బూడిద పూస్తున్నాం. మనకు దుఃఖాన్ని తీసేసినాడు, ఆయనను దుఃఖపరుస్తున్నాం మనం. ఆయన మనకు సంతోష వస్త్రం ఇచ్చాడు, ఆయన వస్త్రం లేకుండా వస్త్రాలు పంచుకొని సిలువలో ఆయనను రక్తం కార్చేటట్టు సిలువలో ఆయనను బలియాగం చేశాం. మనం దుఃఖంలో ఉంటే ఆయన మనం ఓదార్చాడు, ఆయన మన కొరకు ఆయన ఈడవబడ్డాడు. ప్రియమైనటువంటి సంఘమ, ప్రియమైనటువంటి విశ్వాసులారా, మరి మన పాపము పోవాలంటే మన ప్రభువే ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో రక్తాన్ని కార్చి తాను బలియాగమై ఈ లోకానికి వచ్చి తాను మరణించాడు. అందుకే యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మన పాపములను తీసివేయుటకు, మనల్ని నశించిన వారిని రక్షించుటకు, అపవాది క్రియలను తీసివేయుటకు, రక్షణ సువార్తను ప్రకటించుటకు, అంతేకాదు ఆయన పాపము నుండి, శాపం నుండి మనం విడుదల చేయుటకు ఈ లోకానికి వచ్చాడు. ఆ వచ్చిన ఆ సందర్భమనే క్రిస్మస్ పండుగ ఆచరిస్తూ ఉన్నాం. ఆయన వ్యక్తిత్వం, మరి దేవుని యొక్క వ్యక్తిత్వం, దైవత్వం మరి మన జీవితంలో ఘనతనిస్తుంది, మనకు ఘనతనిచ్చింది. దరిద్రులమైనటువంటి మనల్ని ఆయన ధనవంతులుగా చేస్తున్నాడు. స్వతంత్రత లేనటువంటి మనకు ఆయన స్వతంత్రత అనుగ్రహించినాడు. నీతి, న్యాయము, పరిశుద్ధత, జ్ఞానం ఆయన అనుగ్రహించాడు. అందుకే పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరంలో 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, నూతన స్వభావం ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను. మరి యేసు క్రీస్తు ప్రభు రావడాన్ని బట్టి మనకి ఎన్ని మేలు జరిగినాయి, మనకు ఒక గుర్తింపు వచ్చింది, మనము ఆయన ద్వారా ఆయన ఆశీర్వాదాలు పొందినాం, చరిత్ర 2 భాగాలుగా చేయబడింది. అంతేకాకుండా ఆయనను బట్టి మనకు సంరక్షణ, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు, నశించిన దాన్ని వెదకి రక్షించే గొప్ప దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, ఎంతో ఆదరణ ఇచ్చినటువంటి దేవుడు. భయపడకండి, దిగుపడకండి, సదాకాలము నేను నీకు తోడుగా ఉన్నాను. ఎవరు చెప్తారండి ఆ మాట? సదాకాలము నేను నీకు తోడుగా ఉన్నాను. మనుషులు విడిచిపెడతారు, భార్య విడిచిపెడుతుంది, భర్త విడిచిపెడుతుంది, పిల్లలు విడిచిపెడతారు, కానీ యేసయ్య విడిచిపెట్టాడు. యేసయ్య అందరిని ఆదరిస్తాడు,
మరి ఆ యూదా చరిత్రలో పాపంలో పట్టబడిన ఒక స్త్రీ, ఆమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడ్డది. ఆయన పట్టుకొచ్చారు, శాస్త్రులు పరిసయ్యులు పట్టుకొచ్చి, అయ్యా ధర్మశాస్త్రం ఇలాగ చెప్తుంది, ఈమెను రాళ్ళు కొట్టి చంపాలని ఉంది, నువ్వేం చెప్తావు అన్నాడు. యేసు ప్రభు, మీలో పాపం లేని వారు ఎవరో ఆమె మీద రాయి వేయండి. ఎంత గొప్ప మాట. అందరు వెళ్ళిపోయినారు ధర్మశాస్త్రం పాటించేవాళ్ళు. యేసు ప్రభు, అమ్మా నీ మీద రాయి ఎవరు వేయలేదా? అయ్యా ఎవరు వేయలేదు, నేను నీ మీద రాయి వేయను, ఇక పాపం చేయకు. అమ్మా ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఆదరణతో, అమ్మా ఈ రోజున నీవు ఏ పాపంలో ఉన్నావో ప్రభు పాదాల దగ్గరకు రా. రక్షకుడు ఆయన, భక్షించే దేవుడు కాదు, నీ దగ్గర డబ్బులు తీసుకునే దేవుడు కాదు, నీకు లేనిపోని అనుమానాలు పుట్టించే దేవుడు కాదు, పాపములో నుంచి రక్షించే దేవుడు. అయ్యా నీకు స్వస్థత నేను ఇస్తాను, అయ్యా నీకు విడుదలని ఇస్తాను, అయ్యా నేను విడిపిస్తాను, అమ్మా నీకు బాగు చేస్తాను. అయితే ఈ క్రిస్మస్ కాలంలో మనం చేయవలసినటువంటి మొదటి పని ఏమంటే, మీరు లాంఛనప్రాయంగా పండుగలు జరుపుకోండి, ఏమైనా మీ సంతోషం పండుగతోటి ఉన్నది, కానీ ప్రభు దగ్గరకు రండి, ప్రభు పాదాల దగ్గరకు రండి. ఆ రక్షకుడు నాకు తోడుగా ఉన్నాడని, ఇదిగో ఇదే రక్షణ సమయం, ఇదే అనుకూల సమయం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ బిడ్డ, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. సమస్యలు ఉన్నాయి, నీకు సంఘటనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖం ఉంది. ప్రపంచ చరిత్ర గమనిస్తే భయంకరమైన పాపపు లోకంలో ఉన్నాం. లోకము నీకు శాంతినివ్వదు. ఇదిగో శాంతినిచ్చి సమాధానం ఇచ్చేది మన ప్రభువైన యేసు క్రీస్తు. అందుకే అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని సువార్త ప్రకటించుటకు, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుటకు, ఆయన గురించి కొనియాడుటకు ఈ క్రిస్మస్ పండుగ ఒక గొప్ప సాధనంగా ఉండాలని దేవుని పేరట హెచ్చరిస్తున్నాను. దేవుడు దీవించుగాక. తలలు వంచండి, ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, గొప్ప దేవా, ఈ లోకానికి నువ్వెందుకు వచ్చావంటే పాపం ఉన్నటువంటి మమ్మల్ని రక్షించడానికి వచ్చావు. మా జీవితాలకు గుర్తింపు తెచ్చావు, మా వ్యక్తిత్వాలకు గుర్తింపు తెచ్చావు, మాకు రక్షణ తెచ్చావు, మాకు స్వతంత్రం ఇచ్చావు, ఘనతనిచ్చావు. ఈ సొసైటీలో క్రైస్తవులుగా మేము జీవించడానికి నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. మరి క్రిస్మస్ అడ్వెంట్ కాలంలో ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానం, సంతోషంతో పాటు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా వాడుకోనమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరిట హెచ్చరిస్తున్నాను. దేవుడి వాక్కు దీవించగాక. ఆమెన్. తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వత కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సకల దీవెనలు మన తోడైండును గాక. ఆమెన్.